రికార్డింగ్ నెంబర్ 13 భాగవత వివరణము. భగవంతుని లీలావతారములు అని ఇక్కడ హెడ్డింగు. భగవంతుడి మొట్టమొదటి అవతారం ఏమిటి అంటే, ఈ సృష్టి సమస్తాన్ని తానే ఈ సృష్టి మొత్తము తానే అనేటటువంటి విశ్వరూపముట. ఆ సృష్టిని మొత్తాన్ని ధరించిన విశ్వరూపం. దాన్నే పురుష సూక్తంలో పురుషుడుగా వర్ణింపబడింది. సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అలా వస్తుంది. అది అంటే వేలకు వేల తలలు గలవాడు, శిరస్సులు గలవాడు, వేలకు వేల చేతులు గలవాడు, వేలకు వేల పాదాలు గలవాడు. అంటే అన్ని చేతులు ఆయనవే, అన్ని పాదాలు ఆయనవే, అందరి తలలు ఆయనవే, ఆయన తప్ప వేరే ఎవరూ లేరు ఇక్కడ అని పురుష సూక్తంలో పురుషుడుగా వర్ణించారు ఆయన్ని. ఇందులో ఈ సృష్టి చేయడానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే, మహత్తు అనేది ఒకటి, అహంకారం అంటే సృష్టికి అవసరంగా ఈ దేన్ని వాడుకున్నాడు దైవము. అది కూడా ఆయనలో నుంచే వచ్చినాయి. అవి కూడా ఆయనలో నుంచే అన్నీ ఎలా వచ్చినాయండి అని మనం అడగాలని అనిపిస్తుంది కొంతమందికి. చాలా సింపుల్. మనం ఏదో క్రాఫ్ట్స్ చేయాలనుకున్నాం. ఇప్పుడు పెద్ద కార్డ్బోర్డ్ కొనుక్కొస్తాం, దాన్నే గోడలుగా కత్తిరిస్తాం, దాన్నే కిటికీలుగా కత్తిరిస్తాం, దాని మీదే కొంత పెయింటింగ్ వేసి ఆకాశంగా చిత్రీకరిస్తాం. ఉన్న వస్తువు ఒక్కటే, దాన్నే రకరకాలుగా చేస్తాం. ఇది చాలా పిచ్చి ఎగ్జాంపుల్ కంపేర్ టు ది లార్డ్. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. మనకు కూడా ఈ క్రాఫ్ట్స్ అవి, లలిత కళలవి చేసేటటువంటి సామర్థ్యం ఆయనదే. మనలో ఉన్న ఏ మంచి లక్షణమైనా కూడా ఆయన యొక్క సద్గుణములే, భగవంతుని కళ్యాణ గుణములే అనేది ముందు మనం చదువుకుంటాము. ఇక్కడ ఏమేం వస్తువులుగా ఆయన రెడీ చేసుకొని సృష్టించేశాడు అంటే, నిర్మాణానికి అంటే చేయటానికి ఏ వస్తువులు ఆయనకు కావాల్సి వచ్చినాయంటే, ఫస్ట్ది మహత్తు, రెండోది అహంకారం, తన్మాత్రలు, 16 కళలు. మళ్ళీ ఇక్కడ వివరంగా చెప్తూ ఉన్నారు. మహత్తు అంటే చోటుగా వ్యక్తమైందిట విశ్వరూపుడి దేహం. మరి చోటు లేకపోతే, ఆకాశం లేకపోతే అవకాశమే ఉండదు కదా మనకి. ఆకాశం అనే పేరు కూడా అందుకే వచ్చిందనమాట. అవకాశం ఇచ్చున్నది ఆకాశము అని అలా పేరు పెట్టారు. సంస్కృతిలో అర్థం లేకుండా ఏ పేర్లు ఉండవు. ప్రతి పేరుకి ఒక అర్థము, ఒక పద్ధతి ఉంటాయి. మహత్తు అంటే చోటుగా వ్యక్తమయ్యే ఆ విశ్వరూపుడు ఎవరైతే, ఆ దైవం సర్వత్రా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన దేహమే. చోటు అంటే ఆయన దేహమే. అహంకారము అంటే ఏమిటి మరి? అహంకారాన్ని కూడా వాడుకున్నారు కదా. అహంకారము అంటే నేను అనే భావం. ఒక ప్రత్యేకంగా ఒక చోట నేనుగా మెలకువ తెచ్చుకునే తెలివిని అహంకారము అంటారు. తన్మాత్రలు అంటే ఏమిటంటే శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన. అంటే ఈ మనం సెన్సెస్తో గ్రహించేవన్నీ కూడా, శబ్దాన్ని గ్రహిస్తాం చెవులతో, స్పర్శ ముట్టుకుంటే స్పర్శతో ఏదో విషయం గ్రహిస్తాం, రూపాన్ని కళ్ళతో చూస్తాం, నాలికతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం. వాటికి ఏవైతే కారణాలో వాటిని తన్మాత్రలు అంటారన్నమాట. 16 కళలు అంటే 10 ఇంద్రియాలు, పంచభూతాలు, మనస్సు అన్నమాట. 10 ఇంద్రియాలంటే ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే గ్రహించేవి, చూడటం, వినటం, వాసన చూడటం, ఇంద్రియాలతో గ్రహించేవి. రూపం తెలియటం, కళ్ళతో చూడటం, స్పర్శ తెలియటం అనే శక్తులు అంటారుట వీటిని. నిజానికి ఇవి శక్తులే. ఇవి మన చేతిలో పని కాదు, మనకు ఇవ్వబడినవి. అవి యాక్చువల్గా మన యందు పని చేస్తున్నాయి కానీ మనవి కాదు అని ఇక్కడ చక్కగా రాశారు. ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలు. శక్తి అనగానే అవన్నీ కూడా దేవతా స్వరూపాలు. దేవతా స్వరూపం ఎప్పుడైందంటే దానికి మన మీద డిపెండెన్సీ లేదు, మనకి ఆ శక్తి మీద డిపెండెన్సీ ఉన్నది కాబట్టి అది దేవతా స్వరూపము అని క్లియర్గా చెబుతూ ఉన్నారు. కర్మేంద్రియాలు అంటే మాట్లాడటం, చేతులతో పనిచేయటం, కాళ్ళతో నడవటం, ఆహారం అది నోటితో తీసుకోవటం, మలమూత్రాలు విసర్జన చేయటం అనే శక్తులు అన్నమాట. అవి కూడా శక్తులే, ఎందుకంటే అవి కూడా మన చేతుల్లో పనులు కాదు. మనం అనుకోవచ్చు నేను మాట్లాడుతున్నాను అని. గొంతు వస్తే, మాట వస్తే మాట్లాడేవాళ్ళం మనం. నోరుంటే, నోరు దైవం ఇస్తే
మాట్లాడేవాళ్ళం మనం. ఇక్కడ పంచభూతాలంటే ఏమిటంటే ఆకాశము అంటే స్పేసు, వాయువు అంటే గాలి, అగ్ని అంటే నిప్పు, ద్రవము నీళ్లు, ఘన పదార్థము మ్యాటర్ అన్నమాట, భూమి ఘన పదార్థం అనే స్థితులకి అధిపతులట వీళ్ళు. పంచభూతాలు ఎవరు అంటే ఈ స్థితులన్నీ ఉన్నాయి క్రియేషన్లో. ఆకాశం ఉంది, గాలి ఉంది, నిప్పు ఉంది, నీళ్లున్నాయి, ఘన పదార్థాలు ఉన్నాయి, మ్యాటర్ ఉంది. వీటన్నిటినీ కూడా చూస్తూ ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎవరు అంటే వాళ్ళే పంచభూతాలు అన్నమాట. ఇవే పంచభూతాలని మనం అనుకుంటాం. వీటిని నడిపే వాళ్ళు పంచభూతాలతో ఇవి నడపబడతాయి అన్నమాట. ఆకాశము అంటే ఏమిటంటే ఇక్కడ మహత్తు వేరు ఆకాశం వేరు అని క్లియర్గా రాశారు. మహత్తు అంటే చోటు అన్నమాట. ఆకాశము అంటే అందులో ఉన్న ప్రకాశము లేక ఎగ్జిస్టింగ్ అస్తిత్వ ప్రజ్ఞ, ఎగ్జిస్టెన్స్ అనేది ఒక ప్రజ్ఞ. అది మహత్తు లోపల ఆకాశం ఉండటము అనేటటువంటిది జరిగిందనమాట. ఇదే ప్రజ్ఞని, ఈ ఆకాశం అనే ప్రజ్ఞని ప్రసారం జరిగేటప్పుడు, ప్రసారం అంటే ఇది ప్రవహించటం జరిగినప్పుడు దీన్నే ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు అంటారుట. ఇదే ఆకాశ వస్తువే ప్రవహించటము అనేది అయినప్పుడు విద్యుత్తు అంటారు. అదేవిధంగా మనల్ని నిలబెట్టినప్పుడు ప్రాణము అంటారు. మనలో ఎలక్ట్రిసిటీ ఉంది అని మనకందరికీ కూడా తెలుసు. దాన్నే ప్రాణము అనే శక్తులుగా వ్యక్తమవుతోంది. ఇది ఈ ప్రవహించే గుణం రాగానే విద్యుత్ అవుతుంది, ప్రాణశక్తిగా మనుషుల్లో వ్యక్తమవుతోంది అని చెప్పి ఇక్కడ రాశారు. ఈ అవతారం విశ్వరూపంలో శ్రీహరి తాలూకు మొట్టమొదటి అవతారము, ప్రథమావతారము అన్నారు. ఇది పంచభూతాల వల్ల మనస్సుకి తోస్తూ ఉంటుంది. మనస్సు అనే తెర మీద, ఒక స్క్రీన్ మీద, మనస్సు అనే ఒక స్క్రీన్ మీద సృష్టిలాగా తోస్తుంది మనకిది. మన మనస్సు లేకపోతే మనం దేన్ని గ్రహించలేము అని మనకందరికీ కూడా తెలుసు. మనస్సు అనే తెర మీద, స్క్రీన్ మీద ఇది తోస్తూ ఉంటుంది. సృష్టి అనేది మనస్సు అనే తెర మీద తోస్తూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది మనకి. ఈ మనస్సుతోనే మనం దేవుడి అవతారాలని కూడా చూడగలుగుతాం. మనస్సు లేకపోతే మనం దేవుణ్ణి కూడా గ్రహించుకోలేమన్నమాట. భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా దేనికి లొంగి ఉండేవాడు కాదు. రజోగుణం కానీ తమోగుణం కానీ తాకనివ్వడు. ఏమాత్రం తాకకుండా, ఏ తత్వానికి అందకుండా అతీతుడై రజస్సు తమస్సు తాకకుండా ఉండే సత్వగుణంలో నిలిచి ఉంటాడు. ఆయన అవతారం ఏదైనా సరే ఆయన ప్యూర్గా నిలబడి ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. జీవులలో కనిపించే కాళ్ళు, చేతులు, తలలు, శరీరాలన్నీ కూడా ఈ అవతార మూర్తివే. ఆయనకి ఎన్నో వేలకు వేల వస్త్రాలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి అని చెబుతారు. అవన్నీ కూడా ఆకాశంలో ఉన్నటువంటి పొరలు. చాలా కిరీటాలు ఉన్నాయి అంటారు. సూర్య గ్రహాల సమూహాలుట. సూర్యులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలిసే 12 సూర్యులు, 12 మంది సూర్యులు. అదితికి 12 మంది కొడుకులు సూర్యులుగా పుట్టారు అని చెప్పుకుంటాం. కానీ ఇలా ఎన్ని 12 మందిలో ఉన్నాయి, ఎన్నో సమూహాలు ఉన్నాయి, సూర్య సమూహాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆయన యొక్క కిరీటాలట, భగవంతుడి యొక్క కిరీటాలు అని వర్ణించారు ఇక్కడ. అదే రకంగా హారాలంటే ఆయన మెడలో ఎన్నో హారాలు ఉన్నాయి. తారకలు అంటే నక్షత్రాలన్నీ ఆయన మెడలో హారాలే. కుండలాలంటే ఆకాశ గోళాలన్నీ ఆయన చెవులకున్న కుండలాలే. ఎన్నో ఆభరణాలు లెక్క లేకుండా ఉన్నాయట ఆయనకంటే. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన యొక్క ఆభరణమే. ఎందుకంటే ఆయన తప్ప ఇంకొకరు లేరు. ఇతడు పురుషుడిలాగా పురుష రూపం ధరించి ఉంటాడు. అంటే సృష్టించే శక్తి, సాధన కలవాడు అని ఇక్కడ సింబాలిజం అన్నమాట. సముద్ర మధ్యంలో ఎప్పుడు యోగ నిద్రపోతూ ఉంటాడు ఆయన. సముద్రము అంటే సృష్టి స్థితి లేని నిరాలంబమైన అనంతము. ఊరికే ఉండటం చాతైనటువంటి అనంతము. అది అంతము లేనిది, ఊరికే ఉండేటటువంటి స్థితి అది. ఆ ఊరికే ఉండేటటువంటి స్థితిలో ఆయన ఎప్పుడు యోగ నిద్ర పోతూ ఉంటాడట. యోగ నిద్ర అంటే ఏమిటి?
ఆయన నిద్రపోతేనే కదా మనం మెళుకు తెచ్చుకునేది, మనం నిద్రపోతేనే కదా మనకు కల వచ్చేది. అదే రకంగా ఆయన నిద్రపోతూ ఆ సృష్టిని అంతటిని ఎలవ్ చేస్తాడనమాట. ఇంకో చక్కని మాట చెబుతూ ఉన్నారు ఇక్కడ. యోగ నిద్ర అంటే తన యందు లోకములు మేల్కొనుచుండగా, తనలో లోకాలన్నీ మెళుకు తెచ్చుకుంటూ ఉంటే ఆ లోకాలలో ఆయన నిద్రపోతూ ఉంటాడుట. ఇది ఎంత బ్యూటిఫుల్ మాటో చెప్పటానికే ఆశ్చర్యంగా ఉంది. మన కలలో మనం మెలకువగా ఉండి కింద మీద పడి హైరాణపడి కలత పడుతూ ఉంటాం. ఆయన అలా కాదు. ఆయన దాన్ని జరగనిస్తాడు, సృష్టిగా రూపొందుతూ ఉంటుంది. ఆయన మటుకు ఏ విషయంలో దూరడు, ఊరికే నిద్రపోతూ ఉంటాడు, ఊరికే యోగ నిద్ర పోతూ ఉంటాడు. యోగ నిద్ర పోతూ ఉన్నందువల్ల ఆయనలో లోకాలన్నీ కూడా మెళుకువ తెచ్చుకుంటాయి. ఆయనలో అందరూ జీవులు కూడా మేలుకుంటారు, తమ అస్తిత్వాన్ని గూర్చి తెలివి కలిగి ఉంటారట. మనకు తెలుసు కదా మనం ఉన్నాము అనే తెలివి ఎక్కడుంది? ఇది ఆయన లోపల ఉన్నాము. మనము మన దేహాలు మన తెలివి అన్నీ కూడా యోగ నిద్రపోతూ ఉన్నటువంటి ఆ తండ్రిలోనే ఉన్నాము, ఆ శ్రీహరిలోనే ఉన్నాము. ఇతనిని గుర్తించినప్పుడు ఆ దైవం మనలో ఉంటాడుట. మనం ఆయన్ని గుర్తిస్తే ఒక ప్లగ్ పెట్టినట్టు అనమాట, ఒక కనెక్షన్ పెట్టుకున్నట్టు ఆ దైవం మనలో ఉంటాడు. గుర్తించనప్పుడు ఆయన్ని మనం గుర్తుపెట్టుకోకపోతే ఆయన మనలో నిద్రపోతూ ఉంటాడు. అంటే దైవ సహాయం లేదక్కడ, మనం కనెక్షన్ తీసేసాం, పెట్టుకోలా, అది ప్రాబ్లం. ఇది భగవంతుడి మొట్టమొదటి అవతారము అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీనినే విరాట్ అంటారు. మిగిలిన అవతారాలన్నిటికీ కూడా మూలమైనటువంటిది, అంటే సర్వత్రా ఉన్నటువంటి అవతారం. తర్వాత మిగతావన్నీ విడివిడిగా ఒక్కొక్కటి వస్తూ ఉండొచ్చు. దాన్నే దివ్య రూపమని, విరాట్ స్వరూపమని కూడా అంటారు. విశ్వరూపము అని భగవద్గీత చెబుతూ ఉన్నది. అంటే సమస్తాన్ని ధరించి ఉంటాడు. ఈ విశ్వరూపాన్ని దర్శించగలిగిన వాళ్ళు యోగీంద్రులు, పరమయోగీంద్రులు దర్శించగలుగుతారు అంటున్నారు. ఈ అవతారమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన నాభి కమలము నుంచి బ్రహ్మగారు పుట్టారు అంటున్నారు. చతుర్ముఖ బ్రహ్మ పుట్టారు. నాభి అంటే ఒక పాయింట్ అన్నమాట, ఒక కేంద్రం, ఒక సెంటర్. కమలము అంటే వికసించే, ఫ్లవరింగ్ అనే నేచర్ ఉన్నది, వికసించే లక్షణం ఉన్నటువంటిది కమలము. బ్రహ్మ వల్ల ఇతని అవయవ స్థానములుగా లోకాలు కల్పించబడే. ప్రతి లోకము ఒక్కొక్క అవయవం అంట. మన పరమేశ్వరుడికి, మన శ్రీహరికి ప్రతి లోకము ఒక్కొక్క అవయవంగా బ్రహ్మగారు సృష్టించేశారన్నమాట. నెంబర్ 1 అనే దాంట్లో రాస్తున్నారు ఇక్కడ. మొట్టమొదట ఇతడు కౌమారము అనే వయస్సుని సృష్టించాడు. అంటే అసలు సృష్టి అంటూ ఏదీ లేనప్పుడు ప్రతిదీ సృష్టించాల్సిందే. అటువంటి సమయంలో కౌమారము అనే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి సృష్టించబడింది. అందులో బ్రహ్మచర్యాన్ని కల్పించి తపస్సు చేశాడనమాట. కౌమారము అంటే అర్థం ఏంటంటే యూత్కి ముందర, యవ్వనానికి ముందర ఉన్న వయస్సు. ఇంకా యవ్వనంలో అడుగుపెట్టలేదు, ఇంకా నూనూగు మీసాలు రాలేదు, అంతకు ముందున్న దాన్ని కౌమారము అంటారు. బ్రహ్మచర్యము అంటే బ్రహ్మయందు తన ప్రజ్ఞని చెరింపచేయుట. మనం చెప్పుకున్నాం, బ్రహ్మ అంటే బ్రహ్మగారు కాదు, పరబ్రహ్మము. పరబ్రహ్మము అంటే వ్యాపించే లక్షణము కలది, సర్వత్రా ఉన్నటువంటి ఒకే వస్తువు మీద మనస్సుని, తన ప్రజ్ఞని ఉంచటము, చెరింప చేయటము అనేదాన్నే బ్రహ్మచర్యము అంటారు. దీన్ని అనుసరించే ముముక్షువులందరూ కూడా, ముముక్షువులు అంటే మోక్షం కోసం సాధన చేసేవాళ్ళు. వాళ్ళు దీన్ని బట్టే చిన్న వయస్సులో తపస్సు చేసుకోవటం, వేదాధ్యయనం చేసుకోవటం, దాంతోపాటు బ్రహ్మచర్యం కూడా సాధించటం అనేటటువంటి పద్ధతి వచ్చింది. అది అవసరం కూడా అయింది అంటున్నారు. నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2, లోకాలు పుట్టడం కోసం, లోకాలన్నీ పుడితే ఎక్కడ ఉంటాయి ఆ లోకాలన్నీ కూడా? మనం అందరం నేల అనేది, భూమి అనేది, భూమాత అనేది ఉన్నది కాబట్టి అక్కడ నిల్చొని ఉన్నాం. కానీ అందుకని ఏం చేశాడంటే రసాతలంలో ఎక్కడో ఉన్నటువంటి లీనమైపోయిన భూమిని పైకి తీసుకొని రావాలి, అంటే భూమికి ఒక అస్తిత్వం ఇవ్వాలి అని రాశారు ఇక్కడ క్లియర్గా. భూమిని అస్తిత్వానికి ఉద్ధరించటానికి, అంటే భూమికి ఒక ఎగ్జిస్టెన్స్ ఇవ్వటాని కోసమని ఆయన వరాహావతారం ఎత్తాడన్నమాట. వరాహావతారం ఎత్తి ఆ భూమిని పైకి తీసుకొచ్చి
లోకాలన్నీ నివసించటం కోసం ఆ ఉద్ధారణ జరిగిందన్నమాట. యజ్ఞస్వరూపుడైన వరాహమూర్తి అన్నారు ఇక్కడ. యజ్ఞస్వరూపుడు, యజ్ఞము అంటే ఏంటంటే ఆ వరాహమూర్తికి ఏమీ ఉపయోగం లేదు ఈ భూమిని పైకి తెచ్చినందువల్ల. అంటే తనకి ఏ రకంగానూ ఒక ప్రయోజనం లేకుండా చేసే ఏ పనైనా కూడా యజ్ఞార్థము, యజ్ఞమే అన్నమాట అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. అందువల్ల ఆయన యజ్ఞస్వరూపుడైనాడు, తన కోసం చేయలేదు ఆ పని కాబట్టి యజ్ఞస్వరూపుడైనాడు. యజ్ఞం అంటే ఫలితం కోరకుండా చేసే పని. ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుని యందు జరుగుతూ ఉన్న యజ్ఞము అని రాశారు ఇక్కడ. మూడోది ఏంటంటే నారదుడు అనే దేవర్షిగా రూపం దాల్చాడు ఆయన. కర్మబంధాన్ని తొలగించుకోవాలంటే, కర్మబంధము అంటే చెప్పుకున్నాం, ఒక పని చేసినప్పుడు దానివల్ల ఇంకొక పని తప్పకుండా చేయవలసిన నిర్బంధం వస్తుంది మనకి, అదొక ఆబ్లిగేషన్ వస్తుంది. అలాంటి ఆబ్లిగేషన్ లేకుండా పనులు చేయటం అనేది కర్మబంధాన్ని తొలగించుకోవటం అన్నమాట. ఆ కర్మబంధాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే దానికి విష్ణు తంత్రాన్ని ప్రసాదించట. ఈ దేవర్షిగా ఆయనే, ఆ భగవంతుడే నారదుడుగా పుట్టి విష్ణు తంత్రమును, తంత్రం అంటే ఒక అల్లిక అన్నమాట, విష్ణువుని ఎలా భావించాలి అనేదాన్ని, ఆ ఊహల్ని దారాలతో అల్లుకున్నట్టుగా చేయటమే విష్ణు తంత్రం. దాన్నే భాగవత విద్య అంటారుట. కాబట్టి వ్యాసుడికి భాగవతాన్ని అందువల్లనే నారదుల వారు ఉపదేశించారు అని చెప్పి రాశారు ఇక్కడ. నాలుగోది ధర్ముడు. ఇక్కడ అవతారాలన్నీ చెప్తూ ఉన్నారన్నమాట. ధర్ముడు అనేవాడికి అతని భార్య ద్వారా నరనారాయణులుగా అవతరించాట భగవంతుడు. ఇద్దరు పిల్లలుగా ధర్ముడికి, ఆయన భార్య ద్వారా నరనారాయణులుగా అవతరించి దుర్లభమైన తపస్సు, అంటే అటువంటి తపస్సు ఇంకెవరు కూడా చెయ్యలేనటువంటి తపస్సు చేసి దాన్ని జీవులకు తపశ్శక్తిగా ధారబోసాట ఆయన. జీవులు తపస్సు చేయాలంటే ఆ శక్తి ఉపయోగిస్తుందన్నమాట. మన సంకల్పానికి నరనారాయణులు చేసినటువంటి తపస్సు ఉపయోగిస్తుందన్నమాట. తపస్సు అనే విద్యను సాధించి లోకానికి ఇచ్చారు వాళ్ళు అని అర్థం ఉంటాయి ఇక్కడ. నెంబర్ 5, ఆసురి అనే బ్రాహ్మడికి కొడుకుగా పుట్టాట కపిలుడు అనే పేరుతో. కొడుకుగా పుట్టి ఆ కపిలుడు ఏం చేశాడు, ఆ కపిల మహర్షి ఏం చేశాడంటే సాంఖ్యశాస్త్రాల్ని ఉపదేశించాడుట. సాంఖ్యము అంటే సృష్టిలో ఉన్న అన్ని తత్వాలను కూడా వివరించటం అన్నమాట. ఒక రిథం కనపడుతుంది మనకి, జాగ్రత్తగా చూస్తే ఒక సంఖ్య కనపడుతుంది, ప్రతిదీ ఒక పద్ధతిగా ఉంటుంది, హ్యాపజార్డ్గా ఉండదు. ఆ సాంఖ్యశాస్త్రాన్ని కపిలుడు ఉపదేశం చేశాడనమాట. నెంబర్ 6, అనసూయాదేవికి అత్రి మహామునికి కుమారుడై పుట్టి దత్తాత్రేయుడు అనే పేరుతో ప్రహ్లాదుడికి, అలర్కుడికి ఆత్మవిద్యను ఉపదేశించాడుట. దత్తాత్రేయ మహర్షి మనమందరం వినే ఉంటాం తప్పకుండా. ఆయన అనసూయాదేవికి అత్రి మహర్షికి పుట్టినటువంటి వాడు. దత్తాత్రేయ అనే మాటకు అత్రికి ఇవ్వబడినవాడు, దత్త అత్రి అనే అర్థం అన్నమాట. అత్రికి ఇవ్వబడినవాడు అని అన్నమాట అర్థం ఆయన పేరుకి. దత్తాత్రేయుల వారు ఏం చేశారంటే ప్రహ్లాదుడికి, అలర్కుడికి ఆత్మవిద్యను ఉపదేశించారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. చాలామందికి ఉపదేశించారు కానీ ముఖ్యమైన వాళ్ళని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆత్మవిద్య అంటే ఏమిటి మరి? పరమాత్మకి జీవాత్మకి భేదమే లేదు అనే అనుభవాన్ని సాధించటమే ఆత్మవిద్య. నేను ఆత్మవిద్యా సాధన చేస్తానండి అని మనం చెప్పుకోవచ్చు, కానీ మనకు అర్థం తెలియాలి కదా. పరమాత్మకి జీవాత్మకి ఏ తేడా లేదు, నేను ఆయనలోనే ఉన్నాను, ఆ పరమాత్మలోనే ఉన్నాను, కాబట్టి ఐఎమ్ నో డిఫరెంట్ ఫ్రమ్ హిమ్. సముద్రంలో నుంచి పైకి లేచిన అల సముద్రమే, పైకి లేచిన బుడగ సముద్రమే, పైకి లేచిన చిన్న తుంపర వెనక్కి పడిపోతుంది, మళ్ళీ అది అక్కడి నుంచే వచ్చింది అక్కడికే వెళ్ళిపోయింది, అంతా ఒకటే అనేటటువంటిది అన్నమాట ఇక్కడ. ఈ ఆత్మతత్వాన్ని సాధించటాన్నే యోగాభ్యాసం అని కూడా అంటారు. యోగం తాలూకు మొట్టమొదటి పుట్టుక దత్తాత్రేయుడుగా చెప్పబడిందిట. అసలు యోగం అంటే ఏమిటి అనేది దత్తాత్రేయుల వారి ద్వారానే వచ్చింది మొట్టమొదట అంటున్నారు. 7వ నెంబర్ 7, రుచి అనేవాడికి, రుచి అనువానికి ఆకూతి అనే ఆవిడ పేరు ఆకూతి.
అంటే నాకు గుర్తున్నంత మటుకు ఆహ్వానించటం, ఆకూతి అనే మాటకు అర్థం. చూద్దాం, మళ్ళీ కూడా చెప్తారు. ఆకూతి అను ఆమె యందు యజ్ఞుడుగా దిగి వచ్చాట ఆయన పరమాత్మ. ఇంకొక అవతారం చెప్తూ ఉన్నారు. రుచి అను వానికి ఆకూతి అనే ఆవిడల్లో యందు యజ్ఞుడుగా దిగివచ్చి యామములు మున్నగు దేవతలను సాధించి స్వయంభువ మన్వంతరమును సాధించను. అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క అవతారం వచ్చి ఏం చేసింది, ఒక్కొక్క పని చేసింది. యజ్ఞస్వరూపంగానే దిగి వచ్చాడు. దేవతలందరినీ యామములు అంటే అన్నీ ఏది సృష్టించబడలేదు, కాలమే సృష్టించబడలేదు. యామము అనే వాటిని కూడా సృష్టించి అటువంటి దేవతలందరినీ పిలిచి సాధించను. మనువు స్వయంభువ మన్వంతరమును సాధించను. అంటే స్వయంభువ మనువు అంటే తనంతట తాను వచ్చినవాడు. మనం కూడా వింటూ ఉంటాం, సెల్ఫ్ ఇగ్నిషన్ కీ అంటారు. దానికి వేరే ఏం అక్కర్లేదు, తనంతట తనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటి నుంచే ఈ అవతారం వచ్చిన తర్వాతనే కాలం అనేది, మన్వంతరాలనేవి ప్రారంభమైనయి అని క్లియర్గా రాశారు ఇక్కడ. ఇంతకుముందు 6 అవతారాలు కూడా కాలం పుట్టక ముందు జరిగినవే. యామము అంటే 3 గంటల కాలం. యామములు మొదలైన దేవతలను సాధించాడు యజ్ఞుడుగా దిగి వచ్చి అన్నారు కదా. యామములు అంటే ఏమిటో చెబుతున్నారు. ఒక యామం అంటే 3 గంటల కాలం. 8 యామములైతే 1 రోజు అవుతుంది. ఇది గాయత్రి ఛందస్సు యొక్క విశేషము అని జైమినీయ బ్రాహ్మణములో వివరించబడింది. ఒక వేదశాస్త్రంలో, జైమినీయ బ్రాహ్మణము అనే వేదశాస్త్రంలో ఇది గాయత్రి ఛందస్సు యొక్క విశేషం ఇది అని వివరించబడిందిట. 8వ నెంబర్ 8 నాభి అనేవాడికి మేరుదేవి అని తల్లి గర్భంలో, నాభికి మేరుదేవికి ఉరుక్రముడు అనే అవతారంగా పుట్టాడట. మనకి తెలిసింది దశావతారాలే కాబట్టి ఇక్కడ వివరంగా రాస్తూ ఉన్నారు ఈయన మాస్టర్ గారు. నాభి అనేవాడికి, మేరుదేవి అనే ఆమెకి ఉరుక్రముడు అనే అవతారంగా పుట్టాడట. పుట్టి ఏం చేశాడు ఆయన? పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. పరమహంస అంటే మనం కూడా చాలాసార్లు విన్నాము, కానీ అసలు అర్థం ఇక్కడ చెప్తున్నారు. హంస అంటే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు మూలమైన స్పందనము. సృష్టి అంతా కూడా స్పందనాత్మకమైంది. ఇది ఉపదేశించబడిన, ఇది ఎప్పుడైతే పరమహంస మార్గం ఆయన ఉపదేశించాడో అప్పటి నుంచే లోకాలలో జీవులకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రారంభమైనవి. ఊపిరి తీల్చుకోవటం, వదలటం, అంటే స్పందన అనేది స్టార్ట్ అయింది ఈయన వల్లనే. ఉరుక్రముడు అనే మాటకి లావెక్కుచు ఆక్రమించువాడు అని అర్థము. మనం కూడా చూస్తే మన శ్వాస పీలుస్తూ ఉన్నప్పుడు లోపల శ్వాస కోసం లావవుతూ ఉండటం తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించుకుంటే లావెక్కుతూ ఆక్రమించువాడు అని అర్థం ఉంటుంది. ఉరుక్రముడు అంటే శ్వాసని అప్పటి నుంచి, శ్వాస అనేది, స్పందన అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. నెంబర్ 9 ఋషులు కోరగా, ఋషులందరూ అడిగారట, పృథు చక్రవర్తిగా అవతరించాట ఆయన. ఋషులు అడిగినందువల్ల పృథు చక్రవర్తిగా అవతరించి భూదేవినే ఒక ఆవుగా చేసుకొని, ఒక గోవుగా చేసుకొని సమస్త వస్తువులను పిండెను. ఆవుని పాలు పితుకుతాం కదా మన ఆవుకి, ఆ రకంగా ఈ గోవు అనేటటువంటి భూమాత నుంచి అన్నీ పిండెను అంటున్నారు. పిండెనంటే భూదేవి ఉంటే కదా మనకి ఏ పంటలైనా, పళ్ళైనా, కూరలైనా, భోజనాలైనా అన్నీ ఇచ్చేది భూదేవి. అక్కడి నుంచి పిండటము అంటే భూదేవి అన్నీ పండించటము అనేది అక్కడ స్టార్ట్ అయిందనమాట. భూగోళంలో ఖనిజాలు, వృక్షాలు, పర్వతాలు, రత్నాలు అన్నీ మొట్టమొదటగా సృష్టించబడ్డాయి అన్నమాట అప్పుడే. ఇంతకు ముందొచ్చిన 8 అవతారాలు కూడా గ్రహాలన్నీ గోళాలుగా గట్టిపడక ముందు వచ్చినాయిట. గట్టిపడలే, అవి ఇంకా ద్రావ రూపంలోనే ఉన్నాయి, గట్టిపడలేదు గ్రహాలేవి కూడా. అందువల్ల ఈ పృథు చక్రవర్తి అనేవాడు వచ్చిన తర్వాతనే అన్ని గోళాలు కూడా స్థూలములైన గోళములు అవతరించినవి, అంటే మ్యాటర్గా అవతరించినాయి అన్నమాట అవి. పృథువు అంటే స్థూలము అని అర్థం, మ్యాటర్ అని అర్థం అనమాట. స్థూల దేహం అంటే
మెటీరియల్తో చేసినటువంటి వస్తువు, మెటీరియల్తో చేసినటువంటి దేహము. చక్రవర్తి అంటే పృథు చక్రవర్తి. మనం కూడా ఆలోచిస్తే చక్రవర్తి, చక్రాకారంగా వర్తింప చేయువాడు అంటే చక్రంలాగా రౌండ్గా తిరిగేవాడు అని అర్థం. అతని గమనం ఎట్లా ఉంటుంది, ఆయన చలనం ఎలా ఉంటుంది, ఒక చక్రంలాగా తిరుగుతాడు. చక్రవర్తి, పృథు చక్రవర్తి. పృథువు అంటేనేమో స్థూలము అని అర్థము, చక్రవర్తి అంటే చక్రాకార గమనము గలవాడు అని అర్థం. నెంబర్ 10, చాక్షుషము అను మన్వంతరమున భూమి జలమయమైనది. అదొక మన్వంతరం, అదొక కాలంలో, చాక్షుషము అనే కాలంలో భూమి అంతా కూడా నీటిలో మునిగిపోయింది. అందులో భగవంతుడు మహామత్స్య రూపాన్ని ధరించాడు. మహామత్స్యం అంటే చేప, ఎంత పెద్ద చేప అంటే దాన్ని మహామత్స్యము అనేది చెప్పాలి దానికి. అది ఆ సముద్రంలో, ఆ నీళ్లల్లో, ఆ ప్రళయమయమైపోయినటువంటి జలమయమైపోయినటువంటి నీళ్లల్లో ఆ మహామత్స్య రూపం ఉండి వైవస్వత మనువును నావపైకి ఎక్కించి రక్షించాడనమాట. అంటే మొట్టమొదటిసారిగా నీళ్లల్లో పుట్టి చేప అనేటటువంటి ఒక జీవికి స్టార్టింగ్ అన్నమాట. అది చేప పుట్టడం అనేది నీళ్లల్లోనే ఉంటుంది కాబట్టి మొట్టమొదటి జీవిట మత్స్యావతారం అనేది మొట్టమొదటి జీవి అయిన చేప పుట్టింది. దాన్నే ఒక మనస్సుగా మనువు భద్రం చేశాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. 11 నంబర్ 11, సముద్ర మథనం జరిగినప్పుడు తాబేలు రూపాన్ని ధరించి, సముద్ర మథనం జరిగిందని మనకందరికీ కూడా తెలుసు. అమృతం కోసమని రాక్షసులు దేవతలు సముద్రాన్ని మదించారు. మందర పర్వతాన్ని పెట్టి కవ్వంలాగా వాడుకున్నారు. కానీ అది మునిగిపోతూ ఉంటే ఆ శ్రీహరే మళ్ళీ తాబేలు రూపం ధరించి మందర పర్వతాన్ని వీపు మీద ఎంతో నేర్పుతో నిలబెట్టాడు అని చెప్పారు. అంటే దీనికి ఏమిటి అర్థం, నీటిలో నుంచి భూమి డిప్పలాగా తేలి గట్టిపడి కనిపించింది. తాబేటి డిప్పలాగా. తాబేలు ఇప్పుడు తెలుసు మనకి, అప్పుడు ఫస్ట్ సృష్టి తాబేలు సృష్టి. అది వీపు మీద డిప్ప ఉండటము అనేది ఫస్ట్ సృష్టి. అది భూమి అలా పైకొచ్చి గట్టిపడిందిట. అప్పుడు పైకొచ్చింది కాబట్టి ఆ భూమి మీద సృష్టి చేయటానికి వీలవుతుందన్నమాట. నెంబర్ 12, దేవతలు రాక్షసులు సముద్రాన్ని మధిస్తూ ఉంటే అమృత కలశం తీసుకొని ధన్వంతరి అనే అవతారం పైకొచ్చింది. ఆయన పేరు ధన్వంతరి. దేవతలు అసురులు రాక్షసులు అంటే ఏంటంటే జీవులని ఆశ్రయించి ఉండే దుర్గుణాలు సద్గుణాలు అంతే, ఇంకేమీ లేదు, వేరే ఏం లేదు. ధన్వంతరి అంటే దేహాన్ని నిలిపే ధర్మాల సృష్టిట. అమృత కలశం అంటే ప్రాణాలు నిలపడానికి ఏర్పడిన హృదయము అంతే. ఇవన్నీ సింబాలిజమే. దేవతలు రాక్షసులు అంటేనేమో మనుషుల స్వభావాలు, మంచి గుణాలు చెడ్డ గుణాలు. ధన్వంతరి గారు అమృత కలశం తీసుకొని వచ్చారండి అంటే ధన్వంతరి అంటే దేహాన్ని నిలబెట్టేటటువంటి అమృతమయమైనటువంటి ధర్మాల సృష్టిట. అమృత కలశము అంటే ప్రాణాలు నిలపటానికి ఏర్పడిన హృదయ కలశమే, అది అమృత కలశంగా సింబాలిక్గా ఇక్కడ చెప్పారన్నమాట. ధన్వంతరి అనేది 12వ అవతారం ఇక్కడ. నెంబర్ 13, అమృత మథనం తర్వాత శ్రీహరి మోహినీదేవి రూపం ధరించి రాక్షసులందరినీ మోహింపజేసి దేవతలకు అమృతం పంచిపెట్టాడు. అది అందరికీ తెలిసిన కథ. అప్పటికి దేహాల్లో స్త్రీ పురుష భేదము స్టార్ట్ అయిపోయింది అని అర్థం అన్నమాట. ఆయన స్త్రీ రూపం ధరించాడు అంటే స్త్రీల సృష్టి జరిగింది అని అర్థం. మనస్సుల్లో పరస్పర వ్యామోహం కూడా స్టార్ట్ అయింది. అంటే రాక్షసులందరూ కూడా వ్యామోహితులు అయ్యారు కదా మోహినిని చూసి. సో అది కూడా సింబాలిజమే అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అట్లాగే మనకు అనిపిస్తూ ఉంటుంది, మోసం చేశాడు కదా శ్రీహరి. పిల్లలు అయితే అడుగుతారు, రాక్షసుల్ని మోసం చేసి వాళ్ళ సహాయం తీసుకొని సముద్రాన్ని మధించి మరి వాళ్ళకి ఇవ్వకుండా దేవతలకు ఇవ్వటం తప్పు కదా అమృతము అని అడుగుతారు కొంతమంది పిల్లలు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే మన మీద ప్రేమతో, మంచి వాళ్ళ మీద ప్రేమతో, మంచి వాళ్ళని రక్షించటం కోసమే దేవుడు ఆ పని చేశాడు. ఎందుకంటే రాక్షసులకు కనుక అమృతం ఇస్తే మనం ఇక్కడ ఈ పాటికి బతికుండే వాళ్ళం కాదు భాగవతం చదువుకోవటానికి. రాక్షసులు నరభక్షకులు కదా, మనుషుల్ని కూడా తినేస్తారు వాళ్ళు.
సో మంచి వాళ్ళని, సద్గుణాలున్న వాళ్ళని, సజ్జనులని రక్షించటానికే దైవం రాక్షసులను అట్లా మోసగించాడు. తర్వాత ఇక్కడ వేరే వేరే అనేది ఏమీ లేదు. రాక్షసులు ఆయనే, మనుషులు ఆయనే, దేవతలు ఆయనే, ఉన్నదంతా ఒక్కడే. కాబట్టి అతని ఇష్టం వచ్చినట్టుగా అతను రాజ్యం చేయవచ్చు. మనం ఇప్పుడు ఒక రచయిత అయి ఉంటే, ఒక ఆథర్ ఉన్నాడు, ఒక స్టోరీ రాశాడు. హీ కెన్ క్రియేట్ హౌ హీ వాంట్స్. ఆల్ క్యారెక్టర్స్ ఈజ్ హిజ్ విల్ అండ్ విష్ మీద ఆధారపడి ఉంటాయి. కొంతమంది రౌడీలు ఉండొచ్చు, కొంతమంది దుర్మార్గులు ఉండొచ్చు. ఎందుకయ్యా ఈయన ఇలాంటి క్యారెక్టర్ క్రియేట్ చేశాడు అని మనం అడగడానికి మనకేం అధికారం లేదు. ఆయన సృష్టి అది. పైగా ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ ది ఆథర్ విల్ రిఫ్లెక్ట్. అదే సృష్టి అంటే. అందుకే భగవంతుడిని కవి అని అంటారు. ఆయన కవి కాబట్టి అన్ని క్యారెక్టర్స్ తానే అయ్యి పెద్ద సృష్టి కథ నడుపుతూ ఉన్నాడన్నమాట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, తెలుసుకున్న కొద్దీ బాగుంటుంది. నెంబర్ 14, నరసింహమూర్తి రూపం ధరించి స్తంభంలో నుంచి బయటకొచ్చి హిరణ్యకశిపుణ్ణి చంపేసి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ఆయన తానే దేవుడు అని అందరూ ఒప్పుకోవాలి అనే అసుర గుణాన్ని సంహరించాడనమాట. ఆ గుణాన్ని సంహరించాడు అని చెప్పడానికి హిరణ్యకశిపుడి స్టోరీ సింబాలిక్గా చెప్పుకున్నారు. అంటే నేను గొప్పవాడిని, మీరందరూ నాకంటే తక్కువ వాళ్ళు అనేటటువంటి ఐ ఆమ్ ది ఓన్లీ గాడ్ అని చెప్పడం అన్నమాట. ఆ గుణం అసుర గుణం కాబట్టి దాన్ని ఆయన కట్ చేశాడు అని చెప్పారు. ఈ గుణాన్ని బద్దలు కొట్టి చంపేశాడు. అప్పుడేమైంది? రక్షించబడ్డాడు ప్రహ్లాదుడు అన్నారు. ప్రహ్లాదుడు అంటే ఆహ్లాదాన్ని కలిగించాడనమాట. జనానికి అందరికీ కూడా రాక్షస పీడ వదిలింది కాబట్టి ఆహ్లాదం కలిగింది. అదే ప్రహ్లాదుడు. దానికి కావలసిన సంకల్ప స్వరూపమైన శ్రద్ధయే. మనిషిలో ఒక శ్రద్ధ ఉంటుంది, ఒక సంకల్పం, ఇది కావాలి నాకు. ఈ పుస్తకం చదువుకునేటప్పుడు అవును సజ్జనుడుగా ఉండాలి, భాగవతమూర్తిగా ఉండాలి, నేను సాధనలో ఉండాలి అనేటటువంటి సంకల్ప రూపంలో ఉంటుంది. ఆ సింహం ఉంటుంది. నరసింహము అంటే అది సంకల్ప రూపంలో ఉన్నటువంటి సింహం, దానికి సింబాలిజం అన్నమాట. నెంబర్ 15 ఇంకా వామనావతారము. వామనుడుగా పొట్టివాడుగా అవతరించి బలి చక్రవర్తిని 3 అడుగులు మటుకే అడిగి 3 లోకాలు ఆక్రమించేశాడు. అంటే ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము అయిన వ్యక్తి నిర్మాణం అక్కడ స్టార్ట్ అయిందనమాట. అది దాని సింబాలిజం ఏంటంటే ఎవరినో ఏదో మోసం చేసి పాతాళానికి అణగదొక్కటం కాదు, ఇక్కడ సృష్టి జరగటం గురించి చెప్తూ ఉన్నారు. ద్రవ్యమయం అంటే అంతా నీళ్ళకి సంబంధించినటువంటి సృష్టి, ఎనర్జీ సంబంధించినటువంటి సృష్టి, ప్రజ్ఞామయమైనటువంటి సృష్టి అయిన వ్యక్తి నిర్మాణం మనిషిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ జీవుడు ఏమవుతున్నాడు? తానే జీవుడను అని నమ్ముతున్నాడు. అది బలి చక్రవర్తి అన్నమాట. ఆ బలి చక్రవర్తిని సంహరించేవాడు ఎవరంటే జీవభావమే బలి. జీవుణ్ణి నేను అనుకున్నప్పుడు జీవుణ్ణి చంపేసి దైవంగా మార్చేవాడే దైవభావమే వామనుడు. దైవభావం వామనుడుగా వచ్చి జీవభావాన్ని తీసేసి, అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పుకున్నాం కదా ముందర, ఆ జీవభావాన్ని తీసేసి అంటే బలిచక్రవర్తిని అణగదొక్కి, జీవుడు అంటే బలిచక్రవర్తి అనమాట, అణగదొక్కి దైవభావాన్ని ఎస్టాబ్లిష్ చేసేవాడే వామనుడు. ఇంకో విషయం చెబుతున్నారు ఇక్కడ, ఈ అవతారానికి ముందు మనిషి ఫిజికల్ బాడీ అనేది సృష్టించబడలేదు. భూమిపై మొట్టమొదటి మనిషి ఎవరు అంటే వామనావతారం, ఫస్ట్ మ్యాన్, హ్యూమన్ బీయింగ్ అనేది అనమాట అని చెప్పారు. నెంబర్ 16, పరశురాముడు అవతారం ధరించి బ్రాహ్మణులకు ద్రోహం చేసిన పరిపాలకులను అంటున్నారు. పరిపాలకులు అంటే రూలర్స్, చాలా పొరపాటుగా రూల్ చేస్తూ అహంకరించారు వాళ్ళు. బ్రాహ్మణులకు అంటే ఇక్కడ కులాలకి మతాలకి వ్యతిరేకము అని కాదు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ విద్యను ఉపాసన చేసేవాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు ఏ రకంగానూ ఎవరికి ద్రోహం చెయ్యరు, వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో ఉండి తపస్సులు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళను కూడా రక్షించకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అని పరశురాముడి అవతారం నిరూపిస్తుందన్నమాట.
మానవ జాతిలో ఎవరైతే పరిపాలన చేస్తారో, ఎవరైతే రూల్ చేస్తారో వాళ్ళల్లో అనాగరికత ఎక్కువైపోయి నిరంకుశత్వం, ప్రజల్ని బాధ పెట్టడం లాంటి లక్షణాలు వచ్చినప్పుడు యుద్ధమే ఒక పరిష్కార మార్గము అనేటటువంటిది కూడా ఇక్కడ చూపించారు. ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అన్నమాట సృష్టిలో. అది కూడా ఒక సృష్టి జరిగింది. అటువంటి సృష్టి కూడా ఇంకొకటి ఏం చెబుతూ ఉన్నారు, మనిషిలో ఉన్న బ్రహ్మశక్తి, బ్రహ్మము అంటే చెప్పుకున్నాం పరబ్రహ్మశక్తి, ఆత్మశక్తి, రక్షణాత్మకమైన క్షత్రియ శక్తి, రక్షించేటటువంటి గుణం ఉంటుంది క్షత్రియులకి. ఆ రక్షించే గుణము, ఈ పరబ్రహ్మతత్వాన్ని అనుసరించే బ్రాహ్మణత్వము, ఈ రెండు కలిసి ఒకదాన్ని ఒకటి సంరక్షించుకోవాలి అని చెప్పడానికే రెండు లక్షణాలు ఉన్నాయి పరశురాముడిలో. క్షత్రియ లక్షణము ఉంది, బ్రాహ్మణ లక్షణము ఉంది. ఇది ఒక అద్భుతమైన సృష్టి. ఈ పరశురామ అవతారం దీనికోసము. ఇవి ఒకదానికొకటి చక్కగా పరిపోషకములు, ఒకదాన్ని ఒకటి పోషిస్తే ఈ రెండు లక్షణాలు పరబ్రహ్మతత్వాన్ని రక్షించటం అనే గుణాన్ని రెండు కలిసి ఉన్నవాడనమాట మన పరశురాముల వారు. అది చెప్పారు ఇక్కడ. దాని తర్వాత శ్రీరామావతారం వ్యాసమూర్తిగా అవతరించాడు. మళ్ళీ నెంబర్ 17 చెప్తూ ఉన్నారు. వ్యాసుల వారుగా పుట్టి భగవంతుడు కొంచెం ఈ కాలంలో ఉండేటటువంటి అల్పబుద్ధులు అన్నారు. అల్పబుద్ధులు అంటే శక్తి ఎక్కువ లేని వాళ్ళు, పూర్వకాలంలాగా ఉండదు. కాల ప్రభావం వల్ల అల్పులుగా ఉన్న వాళ్ళ మీద కరుణ వల్ల వేదాల్ని చక్కగా 4 భాగాలు చేసి మనందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేశారు అన్నమాట. వ్యాసుల వారి అవతారం అది. నెంబర్ 18 దేవకార్యం కోసం రాజులాగా దిగి వచ్చాడు. శ్రీరామచంద్రుడు దేవతల పని పూర్తి చేయటం కోసం అని చెప్పి రామావతారంగా వచ్చి అద్భుతమైన పరాక్రమం చూపించాడు. మానవజాతి పుట్టిన తర్వాత ప్రభువు రాజధర్మము అనేది ఎట్లాంటిది, ఒక రాజైన వాడు అసలు ఎలా ఉండాలి, ప్రభువు అంటే ఏమిటి, అందుకు దానికి ఉదాహరణగా, దానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా కేవలం పరమాత్మే దిగి వచ్చి దాన్ని మనకు నిరూపించి వెళ్ళాడనమాట. నెంబర్ 19 and 20 అవతారాలు బలరాముడు, కృష్ణుడు. వీళ్ళిద్దరిలాగా అవతరించి లోకంలో పాప భారాన్ని తగ్గించారు అంటున్నారు. పాపభారం తగ్గించడం అంటే పూతనతో మొదలుపెట్టి భారత యుద్ధం అయ్యేదాకా చేసినటువంటి దుష్ట సంహారం. దీనివల్ల ధర్మ సంస్థాపన చేయబడ్డది. ఇప్పటిదాకా భగవద్గీత రూపంలో ఇంకా జరుగుతూనే ఉంది ధర్మ సంస్థాపన. ఎందుకంటే భగవద్గీత ఉన్నంతకాలం ధర్మ సంస్థాపన జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. నెంబర్ 21 కలియుగం మొట్టమొదట రాక్షసులకి సమ్మోహనాన్ని కలిగించటం కోసం కీటక దేశంలో బుద్ధుడుగా అవతరించాడు ఆయన. కలియుగం బిగినింగ్లో రాక్షసులను సమ్మోహన చేయట అంటే కామక్రోధాలని కొంచెం దోవలో పెట్టడం అన్నమాట. ప్రేమ మార్గంతో వాళ్ళని మార్చటం కోసం. రాక్షసులు అంటే విడిగా రాక్షసులు ఉంటే వాళ్ళని చంపడం అని కాదు. గౌతమ బుద్ధుడు తన ప్రేమతోనే వాళ్ళందరినీ, దుష్టబుద్ధులందరినీ కూడా మంచివాళ్ళుగా చేశారు. కాబట్టి అది కూడా ఒక అవతారం. కాబట్టి కలియుగం బిగినింగ్లో ఇది వచ్చింది అని చెప్తూ ఉన్నారు. ఆయన వచ్చారు గౌతమ బుద్ధుడు అంటున్నారు. 22 యుగసంధి యందు. యుగసంధి అంటే ఈ యుగం అయిపోతూ ఉంది, ఇంకొక యుగం వచ్చే లోపల ఉన్న కాలంలో పరిపాలకులే దొంగలై దోచుకుంటారు ప్రజల్ని. మనం చూస్తూనే ఉన్నాం కదా ఇప్పటి పరిపాలన ఎలా ఉందో మనకు కూడా తెలుసు. వాళ్ళందరినీ కూడా ఆపటం కోసం, వాళ్ళందరినీ సంహరించడానికి కల్కి అనే పేరుతో విష్ణుయేషుడు అనే బ్రాహ్మణుడికి కొడుకుగా శంబళ గ్రామంలో పుడతాడు. నెక్స్ట్ అవతారం అలా రాబోతోంది అని కూడా ప్రెడిక్ట్ చేశారు. ఇట్లా భగవంతుడు హరి అయి అనూహ్యములైన అవతారములు ఎత్తుతాడు. హరి అంటే చెప్పుకున్నాం పైనుంచి కిందకి దిగడం. ఇంకా కూడా ధర్మాన్ని స్థాపించే ప్రభువులు, ఋషులు, గురువులు, యోగులు కూడా అన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారమూర్తులే. యోగులందరూ భగవత్ స్వరూపాలే, ఋషులందరూ భగవత్ స్వరూపాలే, రాజులందరూ భగవత్ స్వరూపాలే అని చెప్తూ ఉన్నారు. అవతారమూర్తులే. ఎప్పుడెప్పుడు
జీవులకి రాక్షసుల బాధ ఉంటుందో అప్పుడల్లా ఒక అవతారం వచ్చి రక్షిస్తూ ఉంటుంది. ఈ పై అవతారాల్లో చాలా రహస్యాలు ఉన్నాయి, ఊరికే పైన చెప్పుకున్నాము. వీటినన్నీ నిత్యము స్మరించిన వాళ్ళకి సంసార బంధం అంతా కూడా తొలగిపోతుంది. సంసార బంధం అంటే ఏమిటి? మన బుర్రలో ఆలోచనలన్నీ తగ్గిపోయి పక్కకెళ్ళి చెయ్యవలసినవి చేస్తాము, చెయ్యదలచినవి ఉండవు అని అర్థం. 13వ నెంబరు మనకి ఇప్పుడు అయిపోయింది.